నమస్తే. GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు మసీదు నిధులు కాజేసిన మాజీ ఎంపీటీసీ సస్పెండ్. గాలివీడు మండలంలోని తూముకుంట గ్రామ పంచాయతీలో ఉన్న మసీదు నిధులను కాజేసిన తూముకుంట మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు ఎం పాపాసాహెబ్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు హేమకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ కార్యాలయంలో శనివారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీద్ అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు నుంచి విడుదలైన 12 లక్షల రూపాయలను మరియు దాతల నుంచి వసూలు చేసిన మరికొంత డబ్బులను తన సొంతానికి వాడుకున్నాడని, గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము గ్రామానికి వెళ్ళి విచారించామని, తమ విచారణలో కూడా మసీదుకు సంబంధించి డబ్బులను వాడుకున్నట్లు తేలిందని, అతనికి ఇప్పటికీ 2 సార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజలకు పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశానుసారం అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీని అడ్డుపెట్టుకుని ఎవరైనా వసూళ్లకు పాల్పడి ప్రజలకు అన్యాయం చేసినట్లయితే అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. మసీదు విధులను దుర్వినియోగం చేసిన పాపాసాహెబ్పై కఠిన చర్యలు తీసుకోవలసినదిగా అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మహమ్మద్ రియాజ్, శ్రీనివాసరాజు, నాబాషా, భద్రప్ప నాయుడు, మాజీ వక్ఫ్ బోర్డు మెంబర్ మహబూబ్ బాషా మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూతురు కావచ్చు, మా చిన్న కొడుకులు కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రజలు ఎక్కడెక్కడో అడక చేసి కట్టినాం. మా నాయన కానీ, వీళ్ళ మా నాయన కానీ, ఇమాం సాబ్ కానీ, ఆలం సాబ్ కానీ, ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ అందరూ ఎక్కడెక్కడో తీసుకొచ్చి దాతల సహకారంతో మసీదు నిర్మిస్తే ఈరోజు మసీదు మాది, జాగా మాది, మశానం మాది, అన్నీ నావేనని చెప్పి తిరగబడుతున్నారు. ఇటువంటి అరాచకము అధిష్టానం దృష్టికి తీసుకొని పోగా ఈ అధిష్టానం తగు చర్య తీసుకొని ఇట్లా పేదలకు, బిక్కులకు అందరికీ అన్యాయం చేసేదానికి పార్టీలో నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పేసి అధిష్టానం చెప్పడంతో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ ఏర్పాటు చేసి దీని గుండా ఏం చేసుకుంటారో ఈ పెద్దల కార్యకర్తలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. కార్యకర్తలకు, పెద్దలకు, అందరికి వచ్చినందరికీ మా తరఫు నుంచి నమస్కారము. మొహమ్మదియా మసీద్ కమిటీ కొత్త కమిటీ ద్వారా ఈ సభకు వచ్చి తెలియజేయడం ఏమంటే, వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన డబ్బులు 12 లక్షల చిల్లరు జమలు కానీ చెల్లింపులు కానీ ఏవి చూపకుండా మాకు వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన డబ్బు ఒక్క పైసా కూడా ప్రజలకు ఎవరికి తెలియకుండా దుర్వినియోగం చేయడం జరిగింది. పాపాసాబు మరియు మలయాళం పాపాసాబ్ మరియు ముబారక్ బాషా వీళ్ళిద్దరు. అదేవిధంగా వచ్చిన హజరతులకు మన చందా ఊరి ద్వారా ప్రతి కుటుంబంలో 200 రూపాయలు చొప్పున నెలకు రాబడుతూ వాళ్ళకు అన్ని విధాలు మనం చూసుకుంటూ వచ్చాం. దాతలు ఇచ్చిన డబ్బులు,